ప్రజావాళ్ళు ఇప్పుడు మాది గుండెపూడి దగ్గర ముందుకు ఏంటి సమస్య ఏంటి కవర్ పట్టుకుని వచ్చినావు? ఇదే ఈ ఫైల్ మాది ఇంటి పేరు చేంజ్ కావాలని. ఇంటి పేరు చేంజ్ ఈ ఇంటి పేరు కోసం మాది ఇంటి పేరు గూగుల్. అయితే పెద్ద పిల్లలు పడేది దాని పేరు చేంజ్ కోసం ఎంఆర్ఆర్ 4 నెలలు అయితే తిరగబట్టి ఇంటి పేరు చేంజ్ చేయడానికి 4 నెలలు తిరగలేదా? ముందుకు రా. ఏ ఊరు మీదే? గుండెపూడి. మరి ఏమంటాడు ఎంఆర్ఓ గారు? ఎంఆర్ఓ చేస్తామని సంఘం మొత్తం యూఆర్ఓ గిట్ట వచ్చి వెరిఫికేషన్ కూడా చేశారు. గ్రామాన్ని వచ్చిండ్రు, గిరిజవారి గిట్ట కూడా వెరిఫికేషన్ కూడా చేశారు. అది చేస్తానంటే చేస్తారు. అందుకు ఇలా గిరిజనులకు వచ్చి అప్లికేషన్ లెటర్ పెడదామని అయ్యే ఫామ్లు. ఏ మండలం మీది? మరిపుర మండలం. మీ ఎంఆర్ఓ పేరేంది? మా ఎమ్మెల్యే ఇలా ఆడది మేడం పేరు అంత పూర్తి తెల్లదు. ఇప్పుడు ఇంటి ఒక పేరు చేంజ్ కోసం గ్రీవెన్స్ లో మీరు దరఖాస్తు చేసుకుంటారా? 4 నెలల ఇప్పుడు మరి 3 నెలల ఇచ్చిన 3 నెలల ఇప్పుడు 8 నెలలు అంటే ఇప్పుడు 5 నెలలు అయితే నా చుట్టూ తిరగబట్టి ఇప్పుడు 5 నెలలు. ఇట్లావే మీ సమస్య ఏందే? నందన గార్డెన్ అండి మాది. అక్కడ ఇల్లు కట్టుకున్నా 2020లో ఇల్లు కట్టినా. లేఅవుట్ ఉన్నది, పర్మిషన్ ఉన్నది, అన్ని ఉన్నాయి. అంచు ఒకటి బావి దగ్గర మన నందన గార్డెన్ బావి ఉంది. బావి కాడి నుంచి రోడ్డు ఉన్నది మాకు. అదే బీజేపీ వెంకటేశ్వరరావు అని ఉన్నాడు. ఆయన దార వెంకటేశ్వరరావు అంటారు. అయితే ఆయన ఏం చేసిండే దానికి అడ్డంగా 33 ఫీట్ల రోడ్డుకు రేకులు వేసుకున్నాడు. కారు అడ్డం పెడతా అంటే ఆ కారు తొలియమని అందరు కలిసి 10 మంది కలిసి అప్లికేషన్ పెట్టినాం. పెడితే దాని ఏం చేసిందంటే తొలిచ్చినందుకు ఇక్కడ నందన గార్డెన్ వాళ్ళని బెదిరించి వాళ్ళతో కంప్లైంట్ ఇచ్చిండు. అలా ఇది రోడ్డు లేదు దీనికని. అయితే దరఖాస్తు చేసుకొని నేను ఈ 20 రోజులు అయింది ఇక్కడ ఇచ్చి. 20 రోజులు అవుతుందా? 20 నెలలు అవుతుంది. 20 రోజులు అయినా మళ్ళీ రిప్లై మళ్ళీ ఇచ్చిన. ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చిన. అక్కడ ఇక్కడికి వచ్చి అడిగితే టౌన్ ప్లాన్ ఇక్కడికి వచ్చిండు. వచ్చి చూసి ఏం చేసిన మీరు ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దరఖాస్తు ఎవరు చేసుకున్నారు? ఈడ మన అధికారి దరఖాస్తు చేసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు. కమిషనర్ ఏమంటున్నారు? కమిషనర్ టౌన్ ప్లానర్ ఇద్దరికోసారి పంపిండు. ఇది వారం రోజుల కింద. ఆయన ఏం చేసిండు డైరెక్ట్ ఇవి తీసుకుపోయి మేము ఎవరైతే అప్లికేషన్ ఇచ్చినా అందరు సంతకాలు తీసుకుపోయి ఆ ఇంటి ఇచ్చిండు. బీజేపీ ఇంటి ఇచ్చిండు. వాళ్ళు ఏం చేసారు అంటే పార్టీ ఎఫెక్ట్ పడుతుందా నీకు? పార్టీ ఎఫెక్ట్ రోడ్డు బ్లాక్ చేసి పారేసారు. మాది బీజేపీ ఆయన పార్టీకి సంబంధించిన వెంకటేశ్వర్లు అని పార్టీని భవనం చేస్తుండే. ఆయన ఆడుండి పార్టీ పేరు చెప్పుకొని ఆడ భవనం చేస్తుండ్రు. అయితే రోడ్డుకి అడ్డంగా కంపేషన్ తీయమన్నందుకు బాన్సులు చేస్తుండ్రు మమ్మల్ని. గురువు ఎట్లా అంటే నిర్బంధనం చేసి పాదంగా కంపార్ట్మెంట్ వేసి నిర్బంధనం చేసిండ్రు. అట్లా అన్నాడు. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాను? ఏ అధికారిని పనిచేయట్లేదు? మున్సిపాలిటీ కమిషనర్ ని అడిగినా. ఇప్పుడు అడిగిపోతే ఏమంటే ఇది గొడవలలో ఉన్నది, దీన్ని రిప్లై ఇస్తారు, తర్వాత చూద్దామని అంటాడు. అట్లా అన్నట్టు.